హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఇన్స్టెంట్గా బూరెల్ని అది కూడా గోధుమ పిండితో పాకం లేకుండా కేవలం 5 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా 3/4 కప్ తురిమిన బెల్లాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులోకి ఒక పావు కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా కరిగిన తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది కొంచెం వేడి తగ్గాక ఇందులోకి ఒక కప్ గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. పిండి మొత్తం ఒకేసారి కాకుండా కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఒక కప్పు గోధుమ పిండికి 3/4 కప్పు బెల్లం అన్నమాట. పిండి మొత్తాన్ని కూడా వేసేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మనకి ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీకి మిక్స్ చేసుకోండి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలానే పలచగాను ఉండకూడదు. కేక్ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీకి మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న పిండిలో ఒక చిటికెడంత వంట సోడాని యాడ్ చేసుకోవాలి. ఇది మరొకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ని వేడి చేసుకొని ఫ్లేమ్ని మీడియంలోకి మార్చుకొని ఇలా గుంటగా ఉండే గరిటెతోటి పిండిని ఆయిల్లోకి వేసుకోండి. ఆయిల్లో వేసుకున్న వెంటనే వీటిని కదపకూడదు, వాటంతట అవే చక్కగా పొంగుతూ పైకి వచ్చేస్తాయి. ఇలా ప్యాన్లో మీ వీలుని బట్టి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. ఇవి ఒక పక్క కొద్దిగా కాలిన తర్వాత రెండో పక్కకి ఫ్లిప్ చేసుకోండి. రెండు పక్కలా కూడా మంచి కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. హైలో వేయించుకున్నట్లయితే వెంటనే కలర్ మారిపోతాయి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇవి ఏ మాత్రం కూడా ఆయిల్ని ఎక్కువగా అబ్జార్బ్ చేసుకోవు, సో డీప్ ఫ్రై గురించి వరి అవ్వాల్సిన అవసరం కూడా లేదు. గోధుమ పిండితో ఇన్స్టెంట్గా యాజ్ ఇట్ ఈస్ బూరెల్ టేస్ట్తో 5 మినిట్స్లో వీటిని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.